హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను సూపర్ టేస్టీ హెల్దీ దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మినపప్పు దోశలు అంటారు ఫ్రెండ్స్. ఇది మినపప్పు దోశలు అని ఎందుకు అంటారంటే, ఒక గ్లాస్ నిండా రైస్ వేసుకుంటే ఒక గ్లాస్ నిండా మినపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మెంతులు గింతులు ఏం వేసుకోనండి, ఇలాగే వేసుకోవాలి. ఇది బాగా ఏరుకోవాలి ఫ్రెండ్స్. ఇది కోటా బియ్యం అండి, ఇది స్టోర్ బియ్యంతో దోశలు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బియ్యంలో ఏం లేవండి, నేను ఏరుకున్నాను. మినపప్పు ఈ గ్లాస్ నిండా మినపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, హెల్దీ కూడా. ఎందుకంటే మినపప్పు ఎక్కువగా వేసుకుంటున్నాం కదండి. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్లాస్ నిండా మినపప్పు వేసుకున్నాను. ఇది కూడా ఏరుకోవాలి ఫ్రెండ్స్, ఏమైనా ఉంటాయేమో, రాళ్ళు ఏమైనా ఉంటాయేమోనని ఫ్రెండ్స్. ఇది ఇలా ఏరుకున్నాక నానబెట్టుకోవాలండి. మనం దోశ పిండికి ఎంతసేపు నానబెట్టుకుంటామో అంతసేపే నానబెట్టుకోవాలండి. లేకపోతే ఇందులో మెంతులు అన్నం కూడా వేసుకోకూడదండి. ఇది రాత్రి నానబెట్టేసి పండుకునే లోపల మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పులుపు ఏం ఉండకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 2-3 వాటర్లో కడిగి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ గిన్నెలు వేసేసుకున్నానండి. ఇప్పుడు 4-3 సార్లు బాగా 4-3 సార్లు ఏమండి, 4 సార్లు 5 సార్లు కడుక్కోవాలి. కొట్ట బియ్యం కదండి, మేము నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా కడిగి నానబెట్టుకోవాలి. 8 అవుతుందండి రాత్రి టైము. నేను పడుకొని పోయేలోగా 11-11:30 అలా నేను మిక్సీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఇది పుల్లగా రాదండి, సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మాష్ దోశలు అంటే మినపప్పు దోశలండి, సూపర్గా ఉంటాయి. మనం మాష్కా చీలా అంటాం ఫ్రెండ్స్. మినపప్పు దోశలు సూపర్ టేస్టీ హెల్దీగా ఉంటాయండి, మీరు ట్రై చేయండి. కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పుల్లగా ఉండదు, ఏముండదు. ఒకటి తింటే ఇంకా తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటాయండి, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను 5 వాటర్లలో నీటుగా కడిగి పెట్టుకున్నానండి. ఇది మేము దోశలకి ఎలా నానబెట్టుకుంటామో అంతసేపే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఏమీ వేయనండి, మెంతులు ఏమీ వేయను. ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, కమ్మగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. మా ఇంట్లో దోశలు వేస్తానంటే వద్దు, మా మినపప్పు దోశలు ఏమని చెప్పారు ఫ్రెండ్స్. మేము మినపప్పు ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి హెల్దీ టేస్టీ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఇది చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇందులో కాంబినేషన్గా కారం చట్నీ చేస్తారు ఫ్రెండ్స్. ఇందులో కారం చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలి అనేది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంతో మెత్తగా నానిందండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. 1-2 గంటలు బయట పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది పుల్లగా కాదండి. 2 గంటలు బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మినపప్పు దోశలు సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కారం చట్నీ వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఒక టమాటా, ఒక పెద్ద సైజ్ ఆనియన్, తెల్లగడ్డ రెమ్మలు, ఎండుమిర్చి అండి. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా వస్తుంది కారం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇందులో వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను రాత్రి మిక్సీ పెట్టుకున్న మినపప్పు దోశలోకి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను 2 గంటలు బయట పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ తీసి పెట్టానండి. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి నేను. చూడండి ఫ్రెండ్స్, పిండి ఎలా వచ్చిందో.
ఈ దోశలు చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈ రోజుకి ఎంత కావాలో అంత తీసుకొని నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. రేపు మార్నింగ్ మళ్ళీ మాకు వస్తుంది అండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఈ రోజుకి తీసుకున్నానండి. కొంచెం మిగిలింది, ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చట్నీని నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇది వేరే గిన్నెలో వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నా కారం రెడీ అయిపోయిందండి, కారం చట్నీ. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సోడా ఉప్పు వేయనండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే వేసుకోను. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని, ఇది చిక్కగానే ఉండాలి ఫ్రెండ్స్. మినపప్పు దోశలు కదండి, ఇలాగే ఉంటాయి. వీటిని బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది కొంచెం లావుగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా లావుగానే వేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాల్చుకోవాలండి. చూడండి ఎంత కలర్ కూడా బాగా వచ్చింది. ఇది మినపప్పు దోశలు చాలా హెల్దీ, సూపర్ టేస్టీ అండి, కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మామూలు దోశల్లా కాకుండా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత తినాలనిపిస్తుంది. మరి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ సైడ్ కూడా కొంచెం కాల్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మన మినపప్పు దోశ కారం చట్నీతో సూపర్ టేస్టీ అండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.